కరెక్టే. నేను నాలా ఉంటాను, భాస్కర్ భాస్కర్ లా ఉంటాడు. నన్ను నాలా ఉండుకుంటా భాస్కర్ లా ఉండమంటే ఎలా అంటూ తన పెళ్ళంని వదిలేసి వెళ్ళిపోయాడు ఇమ్మాన్యుయల్. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. భాస్కర్ నన్ను చూస్తే చిలకలా ఉన్నాను కదా. నాదే అదే భయం వరుస ఎక్కడ ఎగిరిపోతావని. అవన్నీ కాదు కానీ మన ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం. మీ ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నతో మాట్లాడి తాంబూలాలు మార్చుకుంటా, ఓకేనా? ఎల్లు. అత్తయ్య, మీ అమ్మాయి నేను ప్రేమించుకుంటున్నాం, తాంబూలాలు తీసుకుందాం, పిలిపించండి. అలాగే బాబు. అమ్మా చిట్టి తల్లి. వేర్ ఈజ్ మై వర్ష? ఇదే బాబు. మోసం చేయకండి, నా వర్ష తోలు తీసిన కోడిలా ఉంటుంది. ఇది ఎలా ఉంది? నరసాపురం బజార్ లో ఏలగట్టిన కాల్చిన కోడిలా ఉంది. నా వర్ష అనడానికి ప్రూఫ్ ఏంటి? ఆ రోజు పార్కులో తీసుకెళ్ళాం. చెప్పనా చెప్పనా? సరే, నేను మనసును చూసి ప్రేమించా, అందాన్ని చూసి ప్రేమించలేదు. రండి తాంబూలాలు తీసేసుకుందాం. ఎంగేజ్మెంట్. అత్తయ్య గారు, రేపు ఉదయం 1 గంటకు వస్తా. అల్లుడు గారు ఇంకా రాలేదు, ఫోన్ చేయండి, టైం అయిపోతుంది. అల్లుడు గారు. నువ్వు భాస్కర్ వా? అవును. నేను నమ్మను. నా భాస్కర్ కి బాహుబలి అంత భుజాలుంటాయి. ఆ కాలిన జబ్బలు జారి కిందకొచ్చాయి. నేను నమ్మను. నా భాస్కర్ చెస్ట్ ఊపుతాడు. చెస్ట్ కిందకొచ్చింది. ఆగు, నీ సంగతి ఇలా కాదు. అక్క, చెల్లి ఏమైంది? చూడక్క, వాడెవడో వచ్చి నన్ను భాస్కర్ అని నమ్మిస్తున్నాడు. ఎవడ్రా నువ్వు? భాస్కర్. ఆడపిల్లలు మోసం చేస్తారు, సిగ్గులేదురా? అమ్మాయిల జీవితాంతం నాశనం చేసేవారా ఎదవా? మరి మీరు చేసింది ఏంటి? చూడన్నయ్య ఏం చేశారో. ఏమే ఫారం కోడి, మీ చెల్లికి పెళ్లి చేయాలని ఉద్దేశంతో దాన్ని నా కంట కలుపుతావా? అది కాదు భాస్కర్, ఏదో నాటకాలు ఆడుకో. దానికి పెళ్లి అవ్వట్లేదు పెళ్లి భాస్కర్. అవ్వకపోతే నాకు అప్ చెప్తావా? ఓ పని చేద్దాం, నువ్వు నేను పెళ్లి చేసుకుందాం, మీరిద్దరు పెళ్లి చేసుకోండి. నేను చేసుకోను. నాకు భాస్కరే కావాలి. వద్దురే. నీ మొహానికి నేనే ఎక్కువ, నీకు భాస్కర్ కావాలి. అవసరం లేదు, నన్ను చేసుకో. నేను చేసుకోను. ఏమే వాడికి ఏం ఎక్కువ ఉంది, నాకేం తక్కువ ఉంది? వాడికి ఏం ఎక్కువ ఉందో నేను చూడలేదు కానీ ఆ భాస్కరే నేను అనుకో, భాస్కర్ లా చూసుకుంటా నేను. అంటే భాస్కర్ ఏది చేసి వచ్చేస్తావా? చేస్తా, భాస్కర్ నీకు గుర్తు రాకుండా చేస్తా. భాస్కర్ లేని లోటు నేను తీరుస్తా. దా తాలిగట్టేస్తాను. దా. అయిపోయింది, శోభన వెళ్ళు, రెడీ రెడీ అవ్వండి. సర్లే, పో, జాగ్రత్త, పో. సరేనా? ఏంటే శోభన అనుకున్నావు, ఎవడని చచ్చాడు అనుకుంటున్నావా? అంత దిగాలి వచ్చి కూర్చున్నావు. ఆ పాలిటీ. ఇది నా భాస్కర్ పాలు. భాస్కర్ పాలు. నేను చెప్పాను కదా భాస్కర్ లేని లోటు తీరుస్తానని. అయితే ఆగు, ఒక్క నిమిషం. భాస్కర్ పాలు తాగడం లేదు చూసిరా? వాడు తాగడం లేదు, నేను ఎలా చూస్తాను? ఇప్పుడు వాడు శోభనం చేసుకుంటుంటే మాట ఇచ్చావు కదరా, భాస్కర్ ఏది చేస్తే అది చేస్తా అని. పాలు తాగడం లేదు, ఒకసారి కనుక్కొని రాపో. అనయ్య. రేయ్, సారీ అన్నయ్య, పాలు తాగావు నువ్వు? నేను పాలు తాగుతున్నా. తాగు. ఎప్పటి దెయ్యం పట్టినా ఏందే? నా భాస్కర్ పాలు తాగాడు రా. వాడు తాగితే ఎందుకే నువ్వు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు? నా భాస్కర్ ఏది చేస్తే చేశాను మా అని ఇచ్చావదేమ్మా. నా భాస్కర్ చెయ్యేసాడో లేదో చూసిరా, అప్పుడు నా మీద చెయ్యొద్దు. ఒక నిమిషం ఆగు, చూస్తాను. అన్నయ్య. ఏంట్రా? అన్నయ్య ఏమైనా చేసావా? ఏసేయండి, ఒక్కొక్కరు పళ్ళు తినిపించుకుంటున్నాం. అరే వాళ్ళు పళ్ళు తినిపించుకుంటున్నారా? మనం కూడా తినిపించుకుందాం. వాడు పళ్ళు తింటే నేను పళ్ళు తింటానంటే నా భాస్కర్ ఏం చేసి అదే చెయ్యాలరా? చెప్తా. ఏం చేస్తాను, నీకు ఇలా అయితే కుదరదులే గాని. చెయ్యి ఏం చేస్తారో చూద్దా అసలు. ఇడు ఏంట్రా ఇది? నువ్వేం చేస్తా చేయాలంటే తిరిగి. ఏమైనా ఇండియా పాకిస్తాన్ మ్యాచా? కమాన్ ఇండియా అనడానికి ఇక్కడ కూర్చొని. లేదు, నీ వల్ల ఇది కానేసావి. ఎవడు బెడ్రూమ్ లో దూరుతారా? చూసావా, భాస్కర్ లా కావాలన్నాడు. భాస్కర్ ఏం చేయట్లేదు. అసలు ఇది నాకు
వద్దే వద్దు, దీనికి నేను విడాకులు ఇస్తారే పొద్దున్నే. పదవర్ష మనం కాపురం చేసుకుందాం. ఎక్కడ అది అన్యాయం అయిపోతే నేను ఎలా కాపురం చేస్తాను? నాకు నువ్వు వద్దు. బాయ్. రా ఇంకెందుకు ఆలస్యం? నా కొడుకు. అబ్బా అబ్బా తగిలిందో యబ్బా వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా వాటం చూడబ్బా ఆటే. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ కి రోజు రోజుకి కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఎనర్జీతో అసలు బాగుందబ్బా, బాగుందబ్బా. మంచి మంచి కాన్సెప్ట్స్ తో మంచిగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నందుకు థ్యాంక్ వెరీ నైస్. మనో గారు అందరు కూడా ఎంత టాలెంటెడ్, అందరికి కరెక్ట్ క్యారెక్టరైజేషన్స్ పడుతున్నాయి, అందుకే స్కిట్ అలాగా బ్యూటిఫుల్ గా మూవ్ అవుతుంది. భాస్కర్ సూపర్. లాస్ట్ ఇయర్ మనం వ్యాలంటైన్ డే మీరు ఇక్కడ ప్రపోజ్ చేశారు కదా, 1 year అవుతుంది. సో ఏమనిపిస్తుంది? ఇప్పుడు కూడా 11 గంటలకు ఫోన్ చేస్తుందా నైట్? టోటల్ గా చేంజ్ అయిపోయాడు మ్యామ్. వీడు ఫుల్ బిజీ అయిపోయాడు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు. ఎంత బిజీ అయినా అక్కడ ఉంటారు కదండి. ఎప్పుడు నువ్వే ప్రపోజ్ చేస్తావు కదా, ఈసారి వర్ష చేస్తుంది. ఈ బెలూన్ ఆర్టిఫిషియల్ అవ్వచ్చు కానీ నా లవ్ అయితే అస్సలు ఆర్టిఫిషియల్ కాదు. ఇక్కడ ఎప్పటికీ నా ప్రాణం పోయే వరకు నువ్వు మాత్రమే ఉంటావు. ఐ లవ్ యూ. అంటే కనీసం హగ్గన్న ఇవ్వాలి కదా. బంబి. మాకు ఫీల్ రాలా. ఓకే, నీ ప్రపోజల్ కానీ నాకు నచ్చితే అప్పుడు హగ్. డన్. బేసిక్ గా అందరూ అంటా ఉంటారు ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమించబడటం గొప్ప అని. ఆ విషయంలో నేను చాలా గ్రేట్, ఎందుకంటే నాకు అంతలా ప్రేమించే వర్ష దొరికింది కాబట్టి. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే అక్కడ ప్రవీణ్ ఏదో ఎక్సైట్మెంట్ లో ఉన్నాడు. ఇది నీ టీం కాదు, నీ స్కిట్ కాదు, ఎవరి గురించి ఎగురుతున్నావు కింద? వీళ్ళు నా టీం కాకపోవచ్చు, కానీ నాకు కావాల్సిన మనిషి ఇందులోనే ఉంది కాబట్టి. ఎవరు? స్టార్టింగ్ నుంచి నాతో ఉన్నది కాబట్టి 5. ఎప్పుడు ఫస్ట్ చూసావు, ఎప్పుడు పడిపోయావు ప్రేమలో? ఫస్ట్ అంటే మేము పటాసు కానించి జోడి అప్పుడే చెప్పా, ప్రపోజ్ చేశా. వాళ్ళు రిప్లై ఏమొచ్చింది? రిప్లై వచ్చిందిలే కానీ అది చెప్పకూడదు. ఇప్పుడు నిజంగా చెప్తానా, 4 years జర్నీ మనం ఇందులోకి వచ్చి. నిజంగా ఐ లవ్ యూ. ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే పక్కకు పోయినాక బలగొట్టు, కానీ నా ముందు బలగొట్టు. తను బలూన్ పగలు కొట్టలేదు అంటే అర్థం ఏంటి? ఇగో నువ్వు నాకు ఎట్లాగో ఇయ్యో కాబట్టి నేనే ఇస్తాను, నీకు తీసుకో.